అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఖానాపూర్ మార్కెట్ యార్డులో ధాన్యం మొక్కజొన్న తడిసిపోయింది. హమాలీలు లారీల కొరతతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. గన్ని సంచుల కొరత ఉందని అధికారులు అంటున్నారు. మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చి వారం రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 20% మేర మాత్రం ఇప్పటి వరకు కొనుగోలు అయితే జరిగింది. ఎట్లా చూస్తారు? రైతుల పక్షాన మీరు ఏ రకంగా పోరాటం చేయనున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్లో చేని అన్న చందంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి నెలకొని ఉన్నది. అయితే ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము వడ్లు రైతులు ఇవాళ కాయ కష్టం చేసి ఇవాళ పొలాలలో పురుగును చంపి ఇవాళ వాళ్ళ ప్రాణాలు పైకి తెచ్చుకొని ఇవాళ పొలాలను ఏదైతే జంతువుల నుంచి అడవి జంతువుల నుంచి కాపాడుకొని కష్టపడి ఇలా రైతులు ఐకేపీ సెంటర్ లో వడ్లు తెచ్చి కొనుగోలు కేంద్రంలో వడ్లు పోస్తే ఇలా ఈ వడ్లను కొనాలనేటువంటి కనీస అవగాహన లేకుండా ముందస్తు ఒక ఆలోచన విధానం లేకుండా ఈ వడ్లను కొని ఎక్కడికి సప్లై చేయాలి, ఏ మిల్లుకు పంపించాలి, ఏం చేయాలనేటువంటి కనీస అవగాహన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం కారణంగా ఇవాళ వడ్లు ఐకేపీ సెంటర్లలో నెలకొనేటటువంటి పరిస్థితి. కనీసం ఐకేపీ సెంటర్ లో పోసిన వడ్లు వాళ్ళ కనీసం తాగడానికి మంచిళ్ళు, కనీసం ఉండడానికి నీడ కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఇలా కేంద్ర ప్రభుత్వం సుతిల్ తాడు నుంచి మొదలుకుంటే ఇలా తాడు నుంచి మొదలుకుంటే ఇలా సంచులు అమళ్లకు లారీలకు అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. చెప్పినప్పటికీ కూడా కేవలం మధ్యవర్తిత్వం కూడా పాటించారనేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతులను అరగోద పెట్టుకుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏదైతే కళ్ళాలలో పోసి ఇలా కళ్ళు వేరెట్టుకొని ఇలా నిద్ర లేక నిఘం లేక ఇలా ఎండలో వడదెబ్బలతోని ఇలా హాస్పిటల్లో పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇలా వడ్లు కొనుగోలు చేసినా కూడా దాంట్లో కట్టింగ్ల పేరు మీద ఇలా రాజకీయ స్వార్థాల కోసం, రాజకీయ అవసరాల కోసం కట్టింగ్ల పేరు మీద కూడా తీస్తున్నా కూడా రైతులు లాస్ట్ కు పోని బతకని మా పైసలతో కూడా బతకని దైత్ర కొనుక్కులు అనుకుని ఇలా అది కూడా వదులుకున్నా కూడా అట్లా కూడా కొనుక్కోపోలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దీంట్లో పూర్తిగా అన్నిటికీ ఇలా రైతుల ఈ ఆత్మహత్యలకు, ఈ రైతులు నష్టపోవడానికి ఇలా రైతులు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లక్షపేట దగ్గర అయితే ఈ వడ్లను కాపాడుకుందామని చెప్పేసి వర్షంలో ఇవాళ 4 ప్రాణాలు బలిగొన్నటువంటి పరిస్థితి, ఇవాళ 4 ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన ఇవాళ మన రైతుల కోసం తీరుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు ఫలితం ఉంటది. బార్దాన్ల కొరత కూడా పూర్తిగా ఉంది. బార్దాన్లు లేని పరిస్థితి. రైతులే బార్దాన్లు తీసుకొస్తే మాత్రమే కాండ వేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇవాళ అన్ని రకాల సౌకర్యాలు ఎంఎస్పీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఏ విధమైనటువంటి ఆలోచనతో చేయాలి, ఏ విధంగా రైతులకు అందియాలి, ఇలా తాడ్పత్రి కావచ్చు, లేకపోతే సంచులు కావచ్చు, ఇలా సంచులు కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని మానిటరింగ్ చేసే విధానం లేకపోవడం. ఎందుకంటే మంత్రుల మధ్యలో మంత్రులకు ఎమ్మెల్యేలకు ఒకరికొకరి సమన్వయం లేకపోవడం, ఆ సమన్వయంలో లోపం లేకపోవడం కారణంగా ఈ సమావేశాలు చేసుకోకపోవడం, కలెక్టర్లకు అక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లకు లేకపోతే ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించి వీళ్ళను సమన్వయం చేయడం, సమన్వయ లోపమై ఉండడం కారణంగా ఇదంతా ఇలా ఈ సమస్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. ఓవైపు కనీసం కాంటా వేసిన ధాన్యాన్ని కూడా తీసుకుపోలేని పరిస్థితులు ఉన్నాయి. వారం రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతోటి మొక్కజొన్న పంట, ఇటు వరి ధాన్యం కూడా పూర్తిగా తడిసిమిద్ద అవుతోంది. కాంటా వేసిన బస్తాలు నడవడంతో అయితే రైతుల పైనే ఆ భారం కూడా మోపడంతో అయితే రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? రానున్న రోజుల్లో రైతులకు అండగా మీరు ఏ రకంగా ఉండబోతా ఉన్నారు? ఇవాళ జోకినటువంటి సంచుల్ని ఈయన్నే కట్టి పెట్టడానికి గల మూల కారణం ఏంటంటే వీటిని తీసుకుపోయి ఎక్కడ స్టోరేజ్ చేయాలనేటువంటి ముందస్తు ఒక ప్రణాళిక లేకపోవడం వీరి దగ్గర. రెండో విషయం, ఇలా కొన్ని రైస్ మిల్లులు మూసిండు, కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా ప్రజలకు కట్టాల్సినటువంటి ఏదైతే ఈ రైస్ మిల్లర్లు ఉన్నాయో అవన్నీ ఇలా చాలా రైస్ మిల్లు క్లోజ్ చేసిండు. ఇలా క్లోజ్ చేసినంత మాత్రాన వాళ్ళు కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు అటు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పైసలు కడతలేరు, లేకపోతే ఇటు రైతులకు వడ్లను తీసుకొని అక్కడ స్టోరేజ్ చేయాలంటే అవుతుంది. అదన్నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు. సరే మీరు ఎట్లా కడుతున్నారు, వాళ్ళు ఉన్నటువంటి గోదాములు అన్ని కూడా ఖాళీ ఉన్నాయి. ఆ గోదాములను రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏ జిల్లాలో ఏ ఏరియాలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో మండలాల్లో ఉన్నటువంటి ఆ రైస్ మిల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇప్పటి మందం వీళ్ళు సప్లై చేసి ఏదైతే గోదాం ఎస్ఐ గోదాంకో లేకపోతే
గోదాములకు ఎక్కడికైతే సప్లై చేయాలో అక్కడి వరకు ఇప్పటి వరకు అయితే నామమాత్రంగా గోదాములను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ స్టోరేజ్ చేయొచ్చు. కానీ అది కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి ఇవ్వాలి. దాని కారణంగానే వీళ్ళు ఎక్కడ పెట్టాలో ఏం తెలియకనే ఇవాళ ఇక్కడ ఆగుతా ఉన్నాయి. రెండో విషయం, ఇవాళ ఏదైతే ఈ ఐకేపీ సెంటర్ల నుంచి వెళ్ళి సప్లై చేయాల్సినటువంటి లారీలు ఉన్నాయో ఎన్ని లారీలు అవసరం పడుతుంది, ఎంతవరకు అవసరం ఉంటుంది, పోయిన సంవత్సరం అడ్డుకోవడానికి ఎన్ని లారీలు అవసరం పడ్డాయి, ఇప్పుడు ఎంత అవసరం పడుతుంది, ఇప్పుడు ఎంత వరి ఐకేపీ సెంటర్లకు వడ్లు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ ఉన్నటువంటి పాలకులు అధికారులు మధ్యలో సమన్వయ లోపంతో అసలు ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితి. సరే రాజా తదే అన్నట్టు ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు ప్రవర్తించడం కారణంగానే సమన్వయ లోపం కారణంగానే ఇదంతా జరుగుతా ఉంది. ఇది ప్రస్తుతం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే వరి మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అయితే ఇదే ఉంది. అకాల వర్షంతో పంటలు తడవడంతో ఓవైపు వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతా ఉండగా మరోవైపు కాంటా వేయాలంటే కూడా తామే బార్దాన్ సంచులను తీసుకొచ్చుకుంటే మాత్రమే కాంటా వేస్తున్నారు, లేదనుకుంటే కాంటా వేసే పరిస్థితులు కొనుగోలు కేంద్రాల్లో లేవంటూ కూడా రైతులైతే చెప్తున్నారు. ఖచ్చితంగా తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్యపు గింజను కొని తమను ఆదుకోవాలంటూ రైతులైతే ఇటు ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తూ ఉండగా అధికారులు అయితే ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్తున్నారు. కానీ పూర్తిగా దాదాపుగా కళ్ళాల్లోకి వరి ధాన్యం 40 రోజులు అవుతున్నా కూడా ఎక్కడ కొనుగోలు చేయలేదు. ఈ కొనుగోలు చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన కూడా వ్యక్తం అవుతున్న సిచ్యువేషన్స్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్